హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే సోమవారం. యాలకులతో ఇలా చేస్తే అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు పోయి కోటీశ్వరులు అవుతారు. మరి రేపు సోమవారం నాడు యాలకులతో ఏం చేయాలి, అసలు ఏ పరిహారం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతూ సతమతమవుతూ ఉంటారు. ఎంత డబ్బు వచ్చినప్పటికీ ఆ డబ్బు అమాంతం నీరులాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది చూసి మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. మళ్ళీ తిరిగి అప్పులు చేస్తూనే ఉంటాం. అలా అప్పులు చేయకుండా ఉండాలంటే మన దగ్గర మన ఇంట్లో లేదా లక్ష్మీదేవి స్థిరంగా లేదని అర్థం. రేపు సోమవారం నాడు ఈ పరిహారం కనుక పాటిస్తే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అనేవి మీకు లభిస్తాయి. అలాగే ఆ శివుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభించి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని చెప్పుకోవచ్చు. మరి రేపు సోమవారం తప్పనిసరిగా మీరు శివాలయానికి వెళ్ళి శివారాధన చేయడం మంచిది. ఉదయాన్నే నిద్రలేచి శివుడికి పూజ చేసి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. అలాగే మీరు పంచామృతాలతో ఆ శివుడికి అభిషేకం చేయనవసరం లేదు, కానీ ఒక రాగి చెంబుతో గంగాజలాన్ని తీసుకుని ఆ శివుడికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో సమర్పిస్తే చాలు. మరి ఇక పరిహారంలోకి వద్దాం. ఒక 5 యాలకులను తీసుకోండి. ఒక 5 యాలకులను తీసుకుని ఒక ఎర్ర గుడ్డలో వేసి ఆ గుడ్డను మూట కట్టి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీ నిండు మనసుతో సంకల్పించుకున్న తర్వాత ఆ ఎర్ర మూటని పట్టుకెళ్ళి మీరు డబ్బు నగలు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ పెట్టుకుని ఆ లక్ష్మీదేవికి ప్రార్థించండి. అమ్మ తల్లి, మాకున్న ఆర్థిక సమస్యలు తీర్చు అని చెప్పి సకల దేవతలకు లక్ష్మీదేవికి ప్రార్థించండి. అలా ప్రార్థించిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఆ మూటని అలాగే ఉంచేయండి. అస్సలు తీసి బయట మాత్రం పాడేయవద్దు. ఆ వారం రోజులు అయిన తర్వాత అంటే మళ్ళా సోమవారం నాడు ఆ మూటను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా ఎవరూ చూడని ప్రదేశంలో ఆ యాలకులను పడవేయండి. యాలకుల సువాసనకు లక్ష్మీదేవి పరితపించి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. లక్ష్మీదేవికి సువాసన భరితమైన వాసన ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి తెలుసుకున్నారు కదా, రేపు సోమవారం యాలకులతో ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు అనేవి లభిస్తాయనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.